హాయ్, అందరికీ నమస్కారం. మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా ఫస్ట్ డే కెమెరా ముందు చాలా సిగ్గు. నాకు కొంచెం ఏమైనా పాయింట్లు అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇక ఈరోజు మనం బిగ్ బాస్ అప్డేట్స్లోకి వెళ్తే మణికంఠ నాగం మణికంఠ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది షో, ఏదైనా అప్డేట్ ఇచ్చుకోవచ్చు అబ్బాయి. ఎందుకంటే మొత్తం ఈయన చుట్టూ తిరిగినట్టుగానే అనిపిస్తుంది. ఈరోజు మొత్తం అట్లా జరిగింది. ఫస్టే మనకు పొద్దున్నే సాంగ్ పెట్టారు. సాంగ్ మంచిగా అందరు డ్యాన్స్ చేశారు. అక్కడ వెళ్ళి మంచిగా వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేసుకున్నాము. మనోడు మంచిగా కలిసే రకం కాదు కదా. మనోడు అంతా ఎట్లా, నాకే అంత తెలుసు, నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే చేస్తాను, ఎవరైనా చెప్పినా మనోడు మార్చుకునే రకం కాదు. అట్లనే ఈయన పోయి బయట పడుకోండు. బయట మంచిగా ఏరియా ఉంది కదా, గ్రౌండ్ ఏరియాలో బయట పడుకున్నాడు. కుక్కల సైరన్ అది వచ్చింది. మన యష్ణ వెళ్ళి సార్ లోపలికి వచ్చి ఏదో ఒక వర్క్ చేసుకుంటుండు, ఎందుకు ఎప్పుడు అట్లనే అదే మూడ్లో ఉంటావు, ఎందుకు కొంచెం వచ్చి అది చేసుకో అనేసి చెప్పింది. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినాక సీదా బెడ్రూమ్కి వెళ్ళారు. బెడ్రూమ్కి వెళ్ళినాక కూడా మన సీత ఉంది కదా, సీత సంథింగ్ అక్కడ ఏదో వెతుకుతూ ఉంది. యష్ణ అక్కడికి వచ్చి కూడా ఏం చెప్పింది అంటే, మనోడికి జస్ట్ ఏదో వర్క్ చేసుకుంటుండు, ఎప్పుడు అదే ఆలోచించుకుంటుండు, కొంచెం మూడ్ చేంజ్ అయిపోతుంది, ఏదైనా వర్క్ చేసి ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉండు అట్లాంటిగా చెప్పింది. ఈయన మంచి కోసం చెప్పింది. దాన్ని కూడా మనోడు ఎట్లా అంటే దేన్ని తీసుకోడు. దానికి ఎట్లా అంటే ఆర్గ్యుమెంట్ అని నాకే తెలుసు, నాకే ఎప్పుడైంది, నేనే అదన్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు. సో అట్లనే ఈమె వెళ్ళగానే ఏమన్నాడంటే ఈమె అంటే నేను వెంటనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతా అన్నట్టుగా అనేసి వెళ్ళిపోయింది. వెంటనే జోన్ అవుట్ అయిపోతా అన్నట్టుగా అనేసి వెళ్ళిపోతుంది అనేసి సీతకి నువ్వు పట్టించుకోకు, నువ్వు తీసుకోవాలని కూడా తీసుకోలేకుండా అన్నట్టుగా ఆమె చెప్పింది. బట్ మనోడు ఏంటంటే చెప్పింది ఆయన కోసమే, కానీ మనోడు అవన్నీ తీసుకునే రకం కాదు. ప్రధానికి ఆర్గ్యూ చేయాలి అని నాకే తెలుసు, నువ్వెవరు నాకు చెప్పడానికి అనే రకంగా ఉంటాడు అన్నట్టు. ఆఫ్టర్ దాట్ ఈరోజు మన బెజవాడ బేబక్క పాపం కూరలో కారం ఎక్కువ వేసింది. దానికి సీత నేను కొంచెం బుర్జీ చేసుకుంటాను అడిగింది. నో, ఒక్కసారే వండుతాము, ఏది వండితే అదే తినాలన్నట్టు చేసింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే కర్రీ బాగాలేదు, పాడైంది. సరే నువ్వు ప్రొవిజన్స్ సేవ్ చేద్దాం అనుకున్నావు, అది గుడ్ థింగ్. సేవ్ చేసుకోవాలనుకోవడం అది మంచి పద్ధతే. కాకపోతే కూర పాడైపోయింది. అంటే కారం ఎక్కువైంది, వాళ్ళు తినలేని పరిస్థితి. ఆ రోజు నువ్వు ఎక్స్క్యూజ్ చేసి ఉండొచ్చు అన్నది నా ఒపీనియన్. అంటే ఉత్తగా నార్మల్గా నేను అది చేసుకుంటా అనేసి నార్మల్గా చేస్తున్నప్పుడు నువ్వు స్ట్రిక్ట్గా ఉండు, బాగుంటుంది, ఓకే. బట్ కర్రీలో ఎక్కువ అయింది, స్పైసీ ఉంది, స్పైసీ అందరు తినలేరు. అలాంటప్పుడు కూడా అంత స్ట్రిక్ట్గా ఉండడం అనేది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. దీని మీద నామినేషన్ కూడా పడి తర్వాత మాట్లాడుకుందాం. నామినేషన్లు అంటే ఇంకా 4 గంటల 15 నిమిషాలకు నామినేషన్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ మన సోనియా, ఈరోజు సోనియా గారు స్టార్ట్ చేశారు ఫస్ట్ నామినేషన్స్. బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ నామినేట్ చేసిన కంటెస్టెంట్ అంటే సోనియా. ఫస్ట్ నామినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే బెజవాడ బేబక్కకు వేశారు. అది కూడా ఎట్లా అంటే ఈ పాయింట్ నేను కొంచెం అగ్రీ చేయను. నిన్న కూడా కొంచెం సోనియా కూడా కొంచెం ఎట్లా అంటే ఏ పాయింట్ తీస్తే మనం పాజిటివ్ అవుతాం, ఎక్కడ ఎట్లా చేస్తే అది అవుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కొంచెం స్ట్రాటజికల్గానే ఉంది. ఈమె కొంచెం మంచి ప్లానింగ్ తోటే వచ్చింది, అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఈ పాయింట్ ఇక్కడ రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ప్రెషర్ కుక్కర్లో ఆ పప్పు అవ్వలేదు అనే విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ అన్న పాయింట్ అయితే నేను అంతగా ఒప్పుకోను. ఆ విషయాన్ని అయితే నేను అది చేయలేను. పాయింట్ తీసింది అది నాకు నచ్చలేదు. బట్ బిగ్ బాస్లో ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది అబ్బాయి మధ్య. చాలామంది డైరెక్ట్ లైవ్ కింద హాట్స్టార్లోనే కింద డైరెక్ట్ కామెంట్లు పెడుతున్నారు. అందరు ఇంగ్లీష్లో మాట్లాడుకుని పోతే మాలాంటి వాడికి ఎట్లా అర్థం కావాలనేసి కింద హాట్స్టార్లోనే పెడుతున్నారు. ఈవెన్ బిగ్ బాస్ అయితే ఏ అనౌన్స్లు అయితే ఇవ్వట్లేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి అన్నట్టుగా ఏం చేయట్లేదు. ఇంతకుముందు సీజన్లో ఉన్నట్టయితే అంతగా ఏం లేదు, ఇప్పుడు అట్లా ఏం రెస్ట్రిక్ట్ చేయట్లేదు. సో సోనియా వచ్చేసి బెజవాడ బేబక్కని వేశారు. ఆఫ్టర్ దట్ ప్రేరణను
ఏ రీజన్ మీద చేసిందంటే, నువ్వు గొడవల్ని న్యూట్రలైజ్ చేస్తున్నావు, గొడవల్ని న్యూట్రలైజ్ చేయొద్దు అన్నది పాయింట్. అంటే అంటే ఆమె ఎగ్జాక్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఇప్పుడే వచ్చి 2-3 రోజులు అవుతుంది కదా, ఇప్పుడే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు, కొద్ది రోజులు హ్యాపీగా ఉండండి అనేసి అంటున్నావు, నువ్వు అట్లా ఎందుకు న్యూట్రలైజ్ చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అన్నట్టుగా ఈమె చెప్పింది. బట్ గొడవ న్యూట్రలైజ్ చేస్తే తప్పు అని నాకు తెలియదు. గొడవ న్యూట్రలైజ్ చేస్తే తప్పు ఎట్లా అవుతుంది? గొడవ అంటే ఈమె వంటలు ఏంటి మొత్తం ఫస్ట్ డే నుంచి మనం గొడవలే పెట్టుకోవాలి, మనం కొట్టుకుంటూనే ఉండాలి, తిట్టుకుంటూనే ఉండాలి అన్నట్టు కాదు కదా. ఇప్పుడు 120 days కలిసి ఉండే కదా మనుషులు. ఫస్ట్ ఒక ర్యాప్ బిల్డ్ చేసుకోండి. మొత్తం ఎట్లా అంటే అన్వాంటెడ్ ఇష్యూస్. ఈరోజు నేను తమ్నీలో కూడా అదే పెట్టాను. ఏంటంటే అక్కడ ఏమీ లేదు, వీళ్ళు మాత్రం వాంటెడ్లీ ఏదో చేద్దాం అన్నట్టుగా గొడవలు చేసి దాన్ని ఏదో హై చేద్దాం అన్నట్టుగా చేస్తున్నారు తప్ప, స్టార్టింగ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా చీఫ్ని ఎన్నుకున్న పద్ధతిలో కూడా వాంటెడ్లీ అక్కడ కూడా చాలా వాంటెడ్లీ ఏదో చేశారు అంతగానే వాళ్ళకు కూడా సీరియస్నెస్ లేదు. డైరెక్ట్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా సీరియస్నెస్ కాదు, కావాలని ఏదో చేయాలన్నట్టుగా చేయడం తప్ప అక్కడ వాళ్ళకు కూడా సీరియస్నెస్ ఏం లేదు. అది మనకు కనిపిస్తుంది. కాకపోతే వాంటెడ్లీ గొడవలు అయితే పెడుతున్నారు. తన సౌమ్య చేసిన తర్వాతకి మన చీఫ్లు ముగ్గురు లాస్ట్ సీజన్లో లాగానే రాజమాతల సీజన్ లైక్ అట్లా కూర్చొని చేస్తుండే కదా, అట్లనే ఇప్పుడు ముగ్గురు పెట్టారు. కాకపోతే ఈసారి ఏంటంటే చీఫ్లకు ఇప్పుడు అది టాస్క్ అన్నట్టు. చీఫ్లు ఏంటంటే వాళ్ళు ముగ్గురులో ఎవరొకరు వచ్చి మోగని వచ్చి ఆ కత్తి ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళు ఎవరిని ఒకరిని చేయడం అన్నట్టు. అట్లా చేసిన దాంట్లోంచి ఇప్పుడు బెజవాడ బేబక్క నామినేట్ అయ్యారు. ఎవరు మన సౌమ్య చేసిన నామినేషన్ నుంచి ఆమెకు ఒక ఓటు పడింది, నామినేషన్కి ఒక ఓటు పడింది. నెక్స్ట్గా నామినేట్ చేయడానికి వచ్చింది మన నబిల్ బ్రదర్ వచ్చాడు. చాలా క్లియర్గా చెప్పిండు అబ్బా మణికంఠకి, బ్రదర్ మీరు ఎప్పుడు ఇట్లా అవుట్ ఆఫ్ మైండే ఉంటున్నారు, ఎవరితో కలవట్లేదు, ఎప్పుడు పోయి మైకులతో మాట్లాడడం, కెమెరాలతో మాట్లాడడం అది కరెక్ట్ కాదు, కొంచెం మింగిల్ అవ్వండి అది అని చెప్తే దానికి కూడా మనోడు ఒప్పుకోడు. మనోడు ఒప్పుకునే రకమే కాదు. మనోడు ఎట్లా ఒప్పుకుంటాడు అసలు, మళ్ళీ దాన్ని కూడా ఆర్గ్యూ చేసి తీసుకునేంత మెచ్యూరిటీ నీకు లేదు అది అనేసి సంథింగ్ అన్నాడు. అప్పుడు ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పాను మనోడు అంటే, గోల్డెన్ వర్డ్స్ ఆర్ ఓన్లీ వన్స్ వస్తాయి, అది నువ్వు క్యాచ్ చేయాలి, అది చేసే అంత మెచ్యూరిటీ నీకు అక్కడ లేదు, నేను ఇట్లనే ఉంటా అన్నట్టుగా చేశారు. తర్వాతకి మన నబిల్ చేసింది బెజవాడ బేబక్కని. ఈ పాయింట్ ఏంటంటే కూర స్పైసీ అయినప్పుడు తను ఒక ఎగ్తో సంథింగ్ ఏదో చేసుకుంటానని అడిగాడు. అప్పుడు ఆమె రిస్ట్రిక్ట్ చేసింది, లైక్ ఒకటే కూర ఎట్లున్నా అది ఒకటే కూర తినాలి, అది కారమే ఉండని ఇంకా చప్పగానే ఉండని మీరు అదే తినాలి, ఇంకా అంతే తప్ప ఇంకో కూర ఉండడానికి లేదు, నేను అలో చేయను అనేసి అన్న విషయం మీద బెజవాడ బేబక్కను నామినేట్ చేశాడు. గుడ్ పాయింట్, నాకు కూడా అనిపించింది అది కరెక్ట్ కాదు అని. బట్ అక్కడ మాత్రం మణికంఠ పోయింది అది. అఫ్కోర్స్ మనోడు అవుట్ ఆఫ్ అదే ఉంటున్నాడు కాబట్టి తప్పలేదు. నెక్స్ట్ ఆర్జే శేఖర్ పాషా గారు వచ్చారు. మన ఆర్జే శేఖర్ పాషా గారు వచ్చి కూడా మణికంఠకి వేశారు మళ్ళీ. బట్ మనోడు సేమ్, నువ్వేనా బిగ్ బాసా, నువ్వే అందరినీ చేద్దామన్నట్టుగా చేస్తున్నావేంటి అన్నట్టుగా అడిగితే, లేదు నేను అట్లనే ఉంటా, నేను నా వే ఆఫ్ స్టైల్ ఇదే అన్నట్టుగానే మళ్ళీ మనోడు అన్నీ ఎట్లా అంటే ఈయన మెంటాలిటీ మొత్తం డిఫరెంట్ అబ్బా. అఫ్కోర్స్ అతనికి ఏదన్నా పాస్ట్ ఉంటే ఉండొచ్చు, ఓకే, ప్రతిసారి అదే చూపిస్తూ వీకే సింపతి కొట్టేద్దాం అన్నట్టుగానే చూస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. అఫ్కోర్స్ ఆయనకు పాస్ట్ ఉంది, ఓకే, కాదంటే ఎవరంటారు, కానీ వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి ఎవరు కదిలిచ్చినా అదే టాపిక్ అదే టాపిక్ వీకే తీయడం కూడా ఇది సింపతి గేమ్ అన్నట్టుగానే నాకు కూడా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆర్జే శేఖర్ పాషా గారు. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈయన బడి, వీళ్ళిద్దరు కలిసే కదా లోపలికి వచ్చారు. తనకి ఒక స్వీట్ వార్నింగ్ లాగా, లైక్ జస్ట్ నార్మల్గా చెప్పారన్నట్టు, సంథింగ్ ఒకటి బాగాలేదు కొంచెం చేంజ్ చేసుకోమని చెప్పారు. తను కూడా పాజిటివ్గానే తీసుకున్నారు. ఓకే, అక్కడ వచ్చేసి మణికంఠకే పడింది. నెక్స్ట్ బెజవాడ బేబక్క గారు వెళ్ళారు ఈసారి. బెజవాడ బేబక్క గారు వెళ్ళి ఈసారి ఎవరికి వేశారంటే పృథ్వీ. ఫస్ట్ టైం నాకు కూడా అనిపించింది ఎట్లా అంటే, ఈయన ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు, యాక్టివిటీ ఎక్కడ ఉండట్లేదు, అంటే వర్క్స్ ఏం చేసుడు కానీ అది ఏమి లేవు. బేబక్క కూడా అదే పాయింట్ రేజ్ చేశారు, బట్ ఈయన తీసుకోవట్లేదు. ఈయన ఎట్లా అంటే ఆమె చెప్పిన పాయింట్కి ఈయన జస్టిఫై చేసుకోకుండా ఈయన ఏదో అడిగి దానికి మాత్రమే ఆన్సర్ చెప్పాలన్నట్టుగా మాట్లాడడం,
అంటే నేను ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, అంటే నేను వీడియో తీసుకొచ్చి ప్లే చేయాలన్నా అనేసి చీఫ్ తోటి కూడా ఆర్గ్యూ చేయడం అట్లా చేశాడు. కానీ నాకు కరెక్ట్ అనిపించలేదు. నేను అంటే వర్క్ చేయట్లేమంటే నేను ఎందుకు చేస్తాను, నేను ఎందుకు చేయాలి, కిచెన్ టీం ఉన్నారు కదా వాళ్ళే చేయాలి, వీళ్ళు ఇదే చేయాలి వాళ్ళు అదే చేయాలి అన్నట్టుగా మనోడు మాత్రం వర్క్ చేస్తాను నేను ఇప్పటి నుంచి చేస్తా అన్నట్టుగానైతే ఏమీ లేదు, అట్లనే చేస్తున్నాడు. చూడాలి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడు అనేది. నెక్స్ట్ బెజవాడ బేబక్క నబిల్, మన నబిల్ని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన పాయింట్ అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే టిట్ ఫర్ టాట్, నువ్వు నాకు వేసినావు నేను నీకు వేస్తాను అన్నట్టుగానే అనిపించింది. కానీ నబిల్ అయితే అందరితో యాక్టివ్గానే ఉంటున్నారు. ఆయన యాక్టివ్గా అంటే వర్క్ షేర్ చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఆమె రేజ్ చేసిన పాయింట్ అంటే నువ్వు వాయిస్ రేజ్ చేయట్లేదు అని. సో ఆయనకు గొడవలు ఏం కాలేదు, ఎవరితో ఆర్గ్యుమెంట్స్ కాలేదు, ఆయన రేజ్ చేయలేదు. అదైతే కరెక్ట్ పాయింట్ అయితే కాదని నాకు అనిపించింది. సో ఈరోజు అయితే నేను రాసుకున్నది ఒకటి, నేను చెప్పింది ఒకటి. ఎనీహో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నా ప్రయత్నం కానీ మీకు ఎక్కడైనా నచ్చి ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.